భయంకరమైన దినాలు వింటున్నారా? ఇంకా అంతకంటే ఘోరమైన దినాలు రాబోతున్నాయి. ఓ క్రైస్తవుడా, సహోదరుడా, సహోదరి, మనము నివసించిన దినాలు ఏమి మంచి దినాలు కాదు. గమనిస్తున్నారా? ఒక రోజున మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమల కాలంలో వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే నువ్వు మారు మనసును పొందుకోవాలి. ఇప్పుడే నువ్వు రక్షణ పొందుకోవాలి. ఇప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి ఆయన రాకడలో ఎత్తబడాలి. ఒక క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ ఏంటంటే పోతే ముందుగా పోవాలి, క్రీస్తునందు పోవాలి, లేదంటే ఎత్తబాటులో పోవాలి. ఈ రెండు కోల్పోతే తర్వాత మన పరిస్థితి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎంతమంది గుర్తిస్తుంది? ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ప్రభువా నీ రాకడలో నన్ను గుర్తు చేసుకోమని ప్రార్థిస్తున్నారా? నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నారా? అయితే ఆయన రాకడలు ఎత్తబడేవారు 10 లక్షలకు ఒకడంట. మరి 10 లక్షలకు ఒకడు అయితే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది పైనే ఉన్నారు. మరి 700 కోట్ల మంది పైనలో ఆ యొక్క పైన ఉన్న వారిలో 10 లక్షలు ఒక్కడు చొప్పున లెక్కేసుకుంటే ఎంతమంది పోతారు? ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఆ 10 మందిలో, ఆ 10 లక్షలు నేను ఒక్కడిని అనుకుని భక్తి చేయాలన్నాడు. కానీ ఈరోజు పలానా సహోదరుడు రాలేదు, నేను వెళ్ళను, పలానా సహోదరు రాలేదు, నేను వెళ్ళను. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసం వస్తున్నావు దేవుని సన్నిధికి? ఎవరి కోసం వస్తున్నావు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ చెప్పాలండి. ఇక్కడ ఆయన సన్నిధిలో ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ప్రసన్నతలోకి వచ్చుట మనకు మేలు కొరకే. నీకు నువ్వుగా భక్తి చేస్తేనే ఆ రాజ్యంలోకి వెళ్తావు. హల్లెలూయా. మొదట నువ్వు చెయ్యి, నువ్వు ఇతరులకి మాదిరిగా జీవించు, అటు తర్వాత వారు ఆటోమేటిక్గా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తున్నారా? చెప్పాలి. వెళ్తున్నారు లేదా? జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నారు లేదా? మానేసి ఇంట్లో కూర్చుంటారు ఒక 3 రోజులు, బాగా ఎక్కువైపోతే అప్పుడు ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళకుండా మాత్రం ఉండలేరు. కానీ హాస్పిటల్ కంటే పరమ వైద్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అసలు ఈ కాలప్రవక్త అన్నాడు, అసలైన రియల్ హాస్పిటల్ అంటూ ఉంటే అది దేవుని సన్నిధే. ఎందుకంటే ఆయన వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనలోనికి విశ్వాసమైన స్వస్థత క్రియను తీసుకొస్తుందంట. హల్లెలూయా. బ్రదర్ జాషువా చెప్పాడు మొన్న రీసెంట్గా థర్స్డే నైట్ 8కి ప్రారంభించాం, 12:30 కల్లా ముగించేసాం ప్రేయరు. ఆ రాత్రి ప్రార్థనలో చాలామందికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చక్కగా ఒక 1 అవర్ 1 గంట పావు మెసేజ్ చెప్పాడు. వాక్యం వస్తున్నప్పుడు ఏమవుతుందంట, మనం ఏదైతే మిస్ అయిపోతున్నామో మన శరీరంలో మార్పు చెందడం కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. వాక్యం వస్తుండగా ఏమవుతుందంట, కొంచెం మన శరీరాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. ఒక దినాన కడబోర వినబోతాం, వినిన వెంటనే మన శరీరాలు కనురెప్పబాటులో పూర్తిగా మార్పు చెందుతాయి. అందుకే ఇప్పుడు మనం మార్పు చెందాలంటే ఏం చేయాలంటే ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఆమేన్. ఆయన సన్నిధిలో మనం సహవాసం చేయాలి. ఎంతమంది నమ్ముతున్నారండి? మొదట మార్పు మనలోనికి రావాలంటే నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఆయన స్తుతిస్తున్నారండి? ఆయన గొప్ప నామమును స్తుతిస్తున్నారా? ఆయన అద్భుతమైన కృపను స్తుతిస్తున్నారా? హల్లెలూయా. నిజంగా ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించకపోతే మన పరిస్థితులు ఏమవును? ఎంతమందికి అర్థమవుతుందండి సోదరులారా? అమ్మా కింద ఉన్న సోదరులకు అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఖచ్చితంగా ఒక రోజున మనకి శరీర మార్పు ఉంది. ఓ క్రైస్తవుడా, నీ జీవితం ఇదే అని అనుకోవద్దు. మనం జీవించున్న ఈ జీవితం సరైనది కాదు. నువ్వు కనబడుతుంది ఎవడంటే నువ్వు ఒక ఏమని చెప్పొచ్చు అండి, డూప్లికేట్. అంతేనండి. ఇది ఏంటండి? ఇది డూప్లికేట్, జెరాక్స్. ఇది అసలైన వాడు ఉన్నాడు ఒకడు. అసలైన వాడి కోసం మనం పోతున్నాం. అసలైన వాడే మనకు నివాస స్థలం. అది అసలైనదే నిత్యమైన నివాసం. అది ఇప్పుడు అసలైన దానిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మన శరీరాలు మార్పు చెందాలంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సోదరులు గమనిస్తున్నారా?
రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, నిజంగా ఆత్మ లేని వాడైతే నావాడు కాడు. ఎందుకు లేము సార్, ఆత్మ మాకెందుకు లేదు? నీ ఆత్మ ఎవరికి కావాలి? ఈ ఆత్మ ఉంటే ఉంటుంది, లేదంటే అసలైంది ఏంటి? పరిశుద్ధాత్మ, రగిలించు నిప్పురవ్వ. ఆ రగిలించు నిప్పురవ్వ నీలో లేకపోతే నువ్వు ఎంత మంచిగా ఉన్నా వేస్టే. అంతమందికి అర్థమవుతుందండి? ఆమేన్. ఈ బాడీలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ చాలామంది మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు బాడీ చెకప్లు పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అబ్బో మనలో ఏదైనా తేడా ఉందో లేదో చూసుకోవాలంటే ఏం చేస్తాం చెప్పండి అమ్మా? బాడీ చెకప్లు పెడతారు. 900కే 7 బాడీ చెకప్లు అని పెడతాడు, ఆఫర్ అంటాడు. నువ్వేం చేస్తావు? అయ్యో నాకు అప్పుడప్పుడు కొంచెం నీరసం వస్తుంది, అప్పుడప్పుడు తేడాగా ఉందని నువ్వేం చేస్తుంటావు? బాడీ చెకప్కి వెళ్తావు లేదా? ఆ చెకప్లో ఏదో లోపం కనబడుతుంది, కంపల్సరీ కనబడుతుంది. ఆ లోపం సరి చేయడానికి నువ్వు మెడిసిన్ వాడతావు, అవునా కదా? హల్లెలూయా. ఎందుకంటే ఇది రోగాల యొక్క గూడు అంటే ఈ గూడు ఏంటండి? రోగాల గూడు. ఒక మనిషి చనిపోతే, హల్లెలూయా, ఈ కాలప్రభు చెప్పాడండి, ఆ మనిషినంట తినివేయడానికి ఆకాశంలోంచో లేకపోతే ఎక్కడి నుంచో రావంట పురుగులు. మీరు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడో ఇక్కడ ఉన్నారా? వీళ్ళు అడిగితే బాగుంటుంది. మనిషి చచ్చిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఆ మనిషిని తినివేయడానికి ఆకాశంలోంచో పక్క నుంచో ఎక్కడి నుంచో రాదంట. మరి ఎక్కడి నుంచి వస్తుంది? పురుగు ఎక్కడుంది చెప్పాలి? నువ్వు పురుగుల మహిమ నీ బాడీ. అందుకే అంటున్నాడు భక్తిపరుడు దావీదు, నేను పురుగు వంటి వాడిని ప్రభువా అని. ఎందుకంటే ఆ పురుగులే నిన్ను తినేస్తాయి, కానీ పురుగులు తినేసిన దాన్ని కూడా తిరిగి లేపగల శక్తి ఆయనకున్నది. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారండి? ఎంతమంది ఆయన నామాన్ని ప్రేమిస్తున్నారండి? ఆయనకి ఎంతమంది ఆయన గౌరవిస్తున్నారండి? హల్లెలూయా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పాలండి? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఆయనకేనా? ఆమేన్. బంధువుల కంటే, స్నేహితుల కంటే, ఎవరికంటే నువ్వెవరికి ఇవ్వాలి? చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, బంధువులు వచ్చారని ఆగిపోతారండి, కానీ అసలైన సమీప బంధువుడు ఇక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఫ్రెండ్స్ రమ్మన్నారని వెళ్ళిపోతారండి, కానీ ఇక్కడ ఎవరున్నారు? అసలైన స్నేహితుడు ఉన్నాడు ఇక్కడ. ఈ స్నేహితుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ స్నేహితుడు నీ యొక్క మనవులు ఆలకించి నీకు ఏదో మేలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. బయట స్నేహితులు అయితే ఏం చేస్తారు? నీ దగ్గర ఏదుందో లాగాలనుకుంటారు. ఈ స్నేహితుడైతే నీకేదైతే కొదుగు ఉందో అది తీర్తాడు. ఆయన తీర్చే దేవుడే ఉన్నాడు. అందుకే ఆయన నిజమైన స్నేహితుడే అన్నాడు. ఆయన మన దివ్య స్నేహితుడే అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకే ఆయన సన్నిధిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. అందుకే మోషే ఏమంటాడు? ప్రభువా, నీ సన్నిధి రాకుండా నేను రాను, నేను ఎక్కడికి వెళ్ళను. ఎంత గొప్ప తీర్మానం అండి అది. హల్లెలూయా. నీ సన్నిధి లేకుండా నేనే పని కూడా చెయ్యను. ఎంతమంది ఆయన సన్నిధిని మీకు కూడా రావాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ప్రసన్నతలో, ఆయన కృపలో మనకెంతో విడుదల, విమోచన. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? అందుకే ఆ రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఈ లోక సంబంధులు. ఎంతమందికి వాక్యం గుర్తుందండి? మీరు ఈ లోక సంబంధులు అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఈ లోక సంబంధులు కాదంటే మనం ఎవరి సంబంధులు? మనం పర సంబంధులు. మన మనం చెప్పాడు, చదివించాడు కదండి బ్రదర్, పిలుపు పత్రికలో చదివించాడు. ఎందుకు గుర్తుముందు? ఆ రోజున మన అక్క ఎక్కడుందంట? మన పౌరసత్వం ఎక్కడుందంటండి? మన పౌరసత్వం ఎక్కడుంది? మాకు ఎక్కడ లేదు, మాకు ఇండియాలోనే ఉందండి, మా ఆంధ్రాలో ఉంది. మాకు ఓటు కార్డు అనుకుంటున్నారేమో. ఈ ఓటు కార్డులు మారిపోవచ్చు. నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, చైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అక్కడ మళ్ళీ నీకు ఒక గ్రీన్ కార్డు వస్తుంది. కానీ అసలైన నిజమైన క్రైస్తవుడికి పౌరసత్వం ఎక్కడుందంటే పరలోకమందు ఉందండి. హల్లెలూయా. దాన్ని ఎవరు కూడా మార్చివేయలేరు. దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. అందుకే నీకు ఉన్న పౌరసత్వ హక్కును ఉపయోగించుకునే రోజు అంటూ ఉంటే అది ఈ రోజే. హల్లెలూయా. హల్లెలూయా.
ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గ్లోరీ. అందుకే ఆయన అంటున్నాడు 9వ వచనంలో, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనదే గాని, ఆమేన్, మన శరీరము పాప విషయము మృతమే. మరి రక్త మాంసం పరలోక రాజ్యంకి వెళ్తాయా? చెప్పాలండి. రక్త మాంసం పరలోక రాజ్యంకి వెళ్తాయా? చెప్పండి. ఎవరు మాట్లాడలేదమ్మా. అమ్మా, నీ కురులు వెళ్తాయా? ఊడిపోయిన తల వెళ్తుందా? నీ పళ్ళు రక్త మాంసాలతో ఉన్నది ఏది కూడా, కానీ అసలైన తల ఉంది తెలుసండి. నువ్వు ఇక్కడ నీకు పళ్ళు ఊడిపోవచ్చు, ఇక్కడ నీ కాలు ఊడిపోవచ్చు, నీ చెయ్యి ఊడిపోవచ్చు, నీ కన్నే పోవచ్చు, ఏదైనా పోవచ్చు, కానీ సమస్తం అక్కడ ఉన్నాయి. నువ్వు ఇక్కడ పోగొట్టుకుంటున్నావు, ఎందుకంటే శత్రువు పోగొట్టుకున్నట్లుగానే చేస్తాడు, కానీ ఆయన సమకూర్చువాడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ సంపూర్ణమైన పరిపూర్ణ ఒక మారమును స్వరూపం కలిగి అక్కడ జీవిస్తాం మనం. ఆమేన్, ఆమేన్. అందుకే క్రైస్తవుడా, నీకు ఉన్న నిరీక్షణ ఏంటి? ఇప్పుడు ఆలోచించేయండి. నువ్వు రక్షణ పొందుట వల్ల మేలేంటి? నువ్వు వాక్యం వినుట వల్ల మేలేంటి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? హల్లెలూయా. నా మాటలు వినబడుతున్నాయా? నువ్వు రక్షణ పొందుకున్నట్టు వల్ల నీకు మేలేంటి? నువ్వు వాక్యం వినటం వల్ల నీకు మేలేంటి? చాలామంది అనుకుంటారు ఆదివారం ఆదివారం ఎవడు పోతాడు చర్చికి, మనకు బోర్. అదే ఏ పిక్నిక్కో ఏ షికారుకో మార్చి 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 వెళ్తారు చాలామంది. మార్చి ఈ వారం ఇంకో చోటికి, ఈ వారం. కానీ నీ కొరకు ఒక సృష్టికర్త ఇక్కడ వెయిటింగ్ చేస్తాడన్న సంగతి నీకు తెలుసా? నువ్వు ఎవరినో బాధపడుతున్నావు నీకు తెలుసా? నువ్వు బాధపడేది ఎవరిని? చెప్పండి, చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుని సన్నిధిని ప్రేమించి రావాలండి. ఎందుకంటే దేవుని సన్నిధిని ప్రేమించడంటే ఆయన ప్రేమించట. హల్లెలూయా. ఆసక్తితో రావాలి, ఉద్యమంతో రావాలి. అవునా? దిగులుతోనూ బాధతోని బాబోయ్ ఎంతసేపు కూర్చోవాలి అని అనుకోవద్దు. అలా ఉంటే మీ మనసు ఒకవేళ దేవుణ్ణి అడిగి మీరు ప్రార్థించి, ప్రభా నేను నీతో సహవాసం చేయడానికి నాకు కావలసిన మనసునివ్వండి అని అడగండి. నువ్వు ఉండలేకపోతున్నావా? ఉండలేకపోతే ఏం పర్వాలేదు. ఏం చేయాలంటే నువ్వు ఇంటికి పోయి ఏం చేయాలి? నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయి. నువ్వు అలా చేయడం వల్ల ఎవరిని బాధ పెడుతున్నావు? గట్టిగా మాట్లాడాలి, గట్టిగా చెప్పాలి సమాధానం. హల్లెలూయా. అందుకే మనం ఆయన ఆరాధిస్తే ఎలా ఆరాధించాలంట చెప్పాలండి. ఎవరు ఆత్మతో ఆరాధిస్తున్నారో, ఎవరు సత్యముతో ఆరాధిస్తున్నారో అన్నీ చూచుచున్న దేవుడైనా. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పాడు, మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ నీలో ఉన్న ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన ఆత్మ, లేపినవాడు చావునకు లోనైనా మీ శరీరములు కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. యేసుక్రీస్తు ఈ భూమి మీద మనల్ని ఏం చేయడానికి తీసుకొచ్చాడు? జీవింప చేయడానికి. శత్రువు ఏమంటుంది? నువ్వు చస్తావంటుంది. దేవుడు ఏమన్నాడు? నువ్వు చావంటున్నాడు. మనకు చెప్తున్న వాగ్దానం అది. ఆయన ఆత్మ మనల్ని జీవింపచేసే శక్తిలోకి నడిపిస్తుంది. ఎంతమంది జీవింపచేసే శక్తి కొరకు ప్రార్థిస్తారండి? నేను చెప్పే నా బాధ ఏడో తెలుసా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కిందకి రావాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ యొక్క ఎత్తబోట్లకు తీసుకుని పోతుంది. ఒక సేవకుడు కాదు తీసుకుపోయేది, ఒక విశ్వాసి కాదు తీసుకుపోయేది, ఒక బిలీవర్ కాదు, లేకపోతే మరే వ్యక్తి అయినా కాదు. నిన్ను తీసుకుపోయేది కేవలము పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అందుకే గమనించండి, వర్తమానం విశ్వాసు కొరకే పంపబడింది, అవిశ్వాసుల కొరకు కాదు. గమనించండి, వర్తమానం అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? దానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ప్యాసేజా? వర్తమానం అంటే మెసేజ్, జస్ట్ ఇది అంటారు కదండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అంటే ఏంటి? దాన్ని ప్రెజెంట్. ఎస్, ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ప్రెజెంట్ నీవున్న అనుభవం ఏంటో నాకు తెలియాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? నేను 30 సంవత్సరాల సీనియర్ నండి అంటారు ఒకరు. నేను 40 సంవత్సరాల సీనియర్ అంటాడు ఒకడు.
నేను 15 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తాను అంటున్నాడు. అయితే ఈ కాల ప్రవర్తున్నాడు జస్ట్ నో, ఇప్పుడు నవ్వండి, ఇప్పుడేనా, ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు నువ్వు క్రీస్తుతో ఉన్న అనుబంధం ఏమిటి? హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఆలోచన చేస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఓ మేలుకొలుపు శక్తి నీ మీద ఏం చేయబడాలంటే ప్రసరించాలి. మేలుకొలుపు శక్తి నీలోనికి రావాలంటే నువ్వు వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? అందుకే మనం ఏమై ఉన్నామంటే ఈ కాలంలో మనం సింహపు ఆత్మ కలిగలేము, దూడ ఆత్మను కలిగలేము, మనుషుని ముఖమున ఆత్మ కలిగలేము. మరి ఆత్మ కలిగి ఉన్నాం, ఎగురుచున్న పక్షిరాజు ఆత్మ. గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ పక్షిరాజు, ఎగురుచున్న పక్షిరాజు. ఎందుకంటే 3 రకాల విశ్వాసులు ఎలా ఉన్నారో 3 రకాల పక్షిరాజులు కూడా ఉన్నాయి. ఈ కాలప్రవక్త దాని గురించి చెప్పాడు. హల్లెలూయా. 3 రకాల విశ్వాసులు ఎలా ఉంటారో 3 రకాల పక్షిరాజులు కూడా అలాగే ఉంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? 3 రకాల విశ్వాసులు ఎవరు? విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. మరి పక్షిరాజులో కూడా 3 రకాల పక్షిరాజులు చెప్పండి. ఎగురుచున్న పక్షిరాజు, బంధింపబడిన పక్షిరాజు, వేషం వేసుకుని తిరుగుతున్న పక్షిరాజు. అన్నిటినీ రంగు తేల్చేది ఏంటి? వర్షం అండి. గాడ్ బ్లెస్ యు సిస్టర్. నిజమేనా? కాకి రంగు తెలియాలన్నా, పౌరుపు రంగు తెలియాలంటే ఏం కావాలి? వర్షం రావాలా లేదా? అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. కాకి అనుకున్నదంట, నన్ను చూసి అందరూ చీ 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 అంటున్నారు, పావురాన్ని చూసి రా రా అంటున్నారు. అదేమో రాదు. నిజమేనా? పావురం వస్తుందండి? పిలిస్తే వస్తుందండి? పిలిస్తే పలుకుతుందండి? రమ్మని అంటే వస్తుందా? రాదు. పాపం అందరూ దాన్ని రమ్మంటున్నారు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకిని చూస్తే మాత్రం కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజమేనా? ఈ కాకు అనుకున్నదంట ఒక రోజున, నేను కూడా పావురం వల్ల మారిపోతే బాగుంటుంది అనుకుని అదంట చూసుకుందంట ఒక స్థలాన్ని, ఒక పెయింట్ డబ్బా. పావురాలు మ్యాక్సిమం మనం అనుకుంటాం తెల్లని పావురాలు అనుకుంటాం, చాలా కలర్స్ ఉంటాయి పావురాల్లో కూడా. కానీ మ్యాక్సిమం ఎక్కువగా ఇష్టపడేది ఎవరంటే తెల్లని పావురానే ఎక్కువ ఇష్టపడతారు. లవ్ బర్డ్స్ అవి. నిజమే కదండి? తెల్లని పావురం అంటే లవ్ బర్డ్స్, వాటిని ఇష్టపడతారు. దానికిలాగా నేను కూడా ఉంటే నన్ను కూడా దగ్గర రమ్మంటారు, నేను వెళ్తాను, నాకు బిస్కెట్ పెడతారు అనుకుంటుంది. పోయింది, పోయి ఆ తెల్ల పెయింట్ డబ్బాలు మునిగింది, లేచింది, శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకుంది, దాని పక్కనే తిరుగుతుంది. దాని ఆహారం వేరు చెప్పాలమ్మా. అదేమో గింజలే తింటుంది. ఏమన్నా మాంస ముక్కలు ఇట్టినా, ఎందుకంటే అది వేరు. ఇది మాత్రం గింజలు తిని తిని దీన్ని కడుపు మార్చుకుని పక్క పోయి మళ్ళీ అప్పుడప్పుడు మాంస ముక్కలు వేసేస్తుంది. నిజమేనా? మళ్ళీ దాని పక్కనే తిరుగుతుంది. ఎవడన్నా వచ్చి నాకు ఏమైనా పెడతాడేమో, నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంటుందంట. ప్రేమ కాదు, ఏం కాదు. సడన్గా వర్షం వచ్చింది. హల్లెలూయా. గాలి వీచింది, వర్షం వచ్చింది. వర్షం రాగానే ఇప్పుడు కాకేదో పావురం ఏదో తెలిసిపోతలేదా? చెప్పాలండి. అలాగే చాలామంది క్రైస్తవులో వర్షం రావాలి, అదే పరిశుద్ధాత్మ కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? నిజమేనండి. మనకి 2 వర్షాలు ఉన్నాయి కదా, చెప్పాలండి. ఏ వర్షాలు ఉన్నాయి? తొలకరి వర్షము మరియు కడవరి వర్షం. కానీ అపోస్తలులకి కేవలం తొలకరి వర్షం మాత్రమే ఉన్నది. కానీ ఓ సంగమా, నీకు నాకు తొలకరి మరియు కడవరి, ఈ 2 వర్షాల ద్వారా మనం ఏం చేయబడాలంటే మనం ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడాలి. చప్పట్లు కొడతారు గట్టిగా? హల్లెలూయా. అందుకే ఒకరి స్వభావం తెలియాలంటే వానికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కార్యము జరిగినప్పుడు వాని స్వభావం బయటపడిపోతుంది. పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుంది అంటే తగ్గింపు జీవితంలోకి తీసుకొస్తుంది. పరిశుద్ధాత్మ లేదనుకో నీకు సహనం కూడా ఉండదు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆమేన్. అందుకే గమనించండి, మనం పక్షిరాజు గురించి విన్నాం కదా, విన్నాము లేదా? మన వారం ఎంతమంది ఉన్నారు? పాపం పక్షిరాజు ఏం చేస్తుంది? పక్షిరాజు ఏం చేస్తుంది పాపం? దానికి ఏం తెలుసు? అది గుడ్డుగా ఉన్నప్పుడు వేటగాడు పట్టుకుపోయి కోడిపెట్ట కింద పెట్టాడు. నిజమేనా? మరి కోడిపెట్ట కింద పెరుగుతూ 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 ఉన్నది.
ఒకరోజు దాని ఆహారంకు దానికి సరిపోవట్లేదు, పాపం ఆ పెంట మీదకి ఈ పెంట మీదకి తిరిగి దాన్ని, మనకందరూ తెలుసు అది, ఎంతమంది గుర్తున్నదండి, నిజమేనా? కానీ ఆ పక్షిరాజుకి తనకు పునరుద్ధానం ఉన్నదని, నేను పక్షిరాజునని తెలుసుకున్నటకు దానికి ఏం కావాలి? ఏమండి ఏం కావాలండి? ఇక్కడ ఎవరు చెప్పారు? స్వరం. నిజమేనండి? ఆ పిలుపు దాని యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు అర్థమవుతుంది, దానికేక దీనికేక ఒకటి. ఈ కుక్క అనే కోడికిని అని గట్టిగా అరిసే పక్షిరాజుకి చాలా, నిజమేనా? పమ్ము తల్లి కోడి మాత్రం చాలా ప్రేమగా పెంచింది, నిజమేనా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ మరొకరి దగ్గర ఎక్కడ కనబడదండి. చాలా చక్కని ప్రేమ చూపిస్తుందండి. అవసరమైతే శత్రువుతో కూడా పోరాడుతుంది, నిజమేనా? పిల్లల కోసం శత్రువులతో కూడా పోరాడుతుందండి. హల్లెలూయా, నిజమేనా? కానీ పక్షిరాజు ఇంకా తినడానికి ఆహారం సరిపోనప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆ పిలుపున ఆ స్వరాన్ని విన్నదో, హల్లెలూయా, ఇంకా అర్థమవుతుందంట, నేను దీని పిల్లను కాదు, నేను కోడి పిల్లను కాదు, నేను ఏమై ఉన్నాను? పక్షిరాజునని తెలుసుకున్నట్టే దాని యొక్క పునరుద్ధానమే ఉన్నది. గట్టి కొడతారా చెప్పడంలో? హల్లెలూయా. అందుకే అది సూర్యోదయం వర్తమానం చదవమని చాలా మందికి నేను మరి చెప్పి ఉన్నాను. ఎందుకంటే దానిలో చాలా విషయాలు నిజంగా ఒక మంచి సబ్జెక్ట్ అండి. ఇది ఒక క్రైస్తవునికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంటే అది సూర్యోదయం, ఇది మన జీవితంలో జరుగుతున్న ఇక కాలపు వర్తమానమైనది. ఆమేన్. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? హల్లెలూయా. చూడండి, తాను కోడి పిల్లని కానని గుర్తించుటే పునరుద్ధానమని ఆ పక్షిరాజు నమ్మి ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అమ్మా ఒక్కసారి గమనించండి, ముందుగా అభిషేకించబడిన ఒక సంఘమును ఆయన కలిగి ఉన్నాడు. తాను కుమార్తెలను కలిగి ఉన్నానని ఆయనకు తెలియను. పెండ్లి కుమార్తె ఎక్కడో కనిపెట్టుచున్నది. పరిశుద్ధాత్మ దాని మీద ఎగురుట ప్రారంభించినప్పుడు ఆ అల్లాడు పన ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని నమ్ముతుంది. హల్లెలూయా. మనుషులు ఏదేదో అతనికి ప్రయత్నించినా కానీ అతడు మాత్రం ఏమై ఉన్నాడు? పక్షిరాజేనా? కోడిపిల్ల ఏం చెప్తే, ఓయ్ అమ్మను వదిలిపోతావా? అమ్మా కన్నా దగ్గర నుంచి నీకు కూడెట్టింది, ఆ పెంట మీద తిప్పింది, ఈ పెంట మీద తిప్పింది, నువ్వు చక్కగా గింజలు పెట్టి అన్ని పెట్టి పోషిస్తే, నువ్వు పురుగులు పెట్టి పోషిస్తే అమ్మను కాదు వెళ్ళిపోతావా నువ్వు? ఆ పక్షిరాజు అనుకుంటుందండ, నిజమే కదా, అమ్మే కదా మరి నన్ను పెంచింది, నాకు జీవం ఇచ్చింది, నాకు నా ప్రాణాలు నిలబెట్టింది మా అమ్మే కదా. నిజమేనా? మా అమ్మే కదా, నన్ను అక్కడ ఉండిపోతే వాళ్ళ అమ్మ వలన ఆమెకి ఉపయోగము. మన అమ్మ ఎవరు? బైబిల్ ప్రకారంగా మన అమ్మ ఆది అపోస్తుల బోధ. నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఆ యొక్క మెథడిస్ట్లో తిరిగినా, బ్యాప్టిస్ట్లో తిరిగినా, ఏ కోడి కింద ఉన్నా, చివరికి నువ్వు ఎక్కడికి రావాలంటే ఆది అపోస్తుల బోధ ఎదుకు వచ్చుటే పక్షిరాజు వర్తమానమే ఉన్నదండి. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? హల్లెలూయా. కానీ చూడు, ఇక్కడ అంటున్నారు చాలా మంది కోడిపిల్ల అంటే అంట, అతను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంట. అతనైతే ఏమన్నాడంట, నేను పక్షిరాజునే. తానేమై ఉన్నాడు చెప్పాలండి, తానేమై ఉన్నాడు? పక్షిరాజుని అతను గుర్తించాడా? హల్లెలూయా. గమనిస్తున్నారండి? హల్లెలూయా. ఎలా ఉంటుందంటే కొంతమంది మనుషులకి నేను మనిషిని అనే సంగతి కూడా తెలియదు. అవునా కదా? అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఏమంటారు? ఏమని చెప్పండి. నేను మనిషిని అని మనకు తెలుసు, కొంతమందికి తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏమంటారు? మెంటల్గా వాళ్ళు ప్రిపేర్గా లేరు అంటే దాన్ని వాళ్ళు ఏమనాలి? పిచ్చోళ్ళు అనుకోవాలి. అవునా కదా? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఈరోజు చూడండి, పక్షిరాజు ఎల్లప్పుడూ పిహెచ్డీలు కానీ, లేకపోతే శాఖలు కానీ, లేకపోతే ఐడీలు కానీ, లేకపోతే పొరుగువారిని కానీ చూచుట కాదు. అతను చూడవలసింది ఏంటంటే దేవుని కుమారుని, దేవుని చలన శక్తితో దేవుని స్వరూపమందు మలచబడిన ఒక దేవుని కుమారుని మాత్రమే చూడవలను. ఎందుకనగా దాని ప్రారంభమే పక్షిరాజు. మన ప్రారంభం ఏంటండి? నువ్వు కోడిపిల్లగా పుట్టి నువ్వు పక్షిరాజు అవ్వాలంటే కష్టం. ఇందాక చదువుకున్నాం కదండి. నువ్వు కాకిగా ఉండి నేను పావురంగా మారాలంటే ఎట్లా అవుతుంది?
నేను మేకగా ఉండి గొర్రెగా మారాలంటే అవుతుందా? అవదు. పుట్టుక అదే. పుట్టుక ఏంటండి? నువ్వు గొర్రె అయితే నీ పుట్టుక గొర్రె, నువ్వు పక్షిరాజు అయితే నీ పుట్టుక పక్షిరాజే, నువ్వు కోడి పిల్లవైతే నువ్వు కోడి పిల్లవే. అయితే గమనించు, ఆ స్వరము నీది వద్దకు వచ్చినప్పుడు నువ్వెవరో గుర్తిస్తుంది, నిన్ను స్థానంలోకి తీసుకొస్తుంది. అవునా? ఈ వర్తమానం నిన్ను ఏం చేస్తుంది? స్థానంలో పెడుతుంది. మన స్థానం ఏంటో మనకు గుర్తు చేస్తుంది. మనం ఎలా జీవించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా దేవునితో సహవాసం చేయాలి, ఎలా ఎత్తబడాలి అన్నీ మనకు నేర్పిస్తుందా? అంతమంది ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనగా దాని ప్రారంభమైన పక్షిరాజు. ఈ నిజమకు పక్షిరాజు దేవుని వాక్య పిలుపును మాత్రమే గుర్తించును. ఆమేన్. అది ఒక పక్షిరాజు. వాక్యములకు అది జగత్ పునాది వేయబడక మునిపే ఉన్న వాక్యము. ఆమేన్. గడియకు రాయబడిన వాక్యములకు ముందే నిర్ణయించబడిన వాక్యము. నీవు నీ స్థానాన్ని గ్రహించదవు. ఆయన దాని కొరకే వెతుకుచున్నాడు. హల్లెలూయా. అయితే కొంతమంది ఆలోచిస్తారంట, ఏంటంటే వాళ్ళు నా సహోదరులు కదా. ఎవరంట? ఎవరు? ఎవరండి నా సహోదరులు? యేసుప్రభు ఏమన్నాడండి? నీ తల్లిని నీ తండ్రియు నిన్ను మేము ఎదుగుచున్నాము అంటే ఆయన ఏమన్నాడు? అమ్మా ఎవరన్నా మాట్లాడినమ్మా, ఇక్కడ ఉన్నారా? యేసుప్రభుని 3 దినాలు వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఆ పండుగలోని, ఆ సంబరాల్లోని, ఆడావుల్లోని వాళ్ళిద్దరూ చేయబట్టుకుని వెళ్ళిపోయారు. భార్య భర్తలు ఇద్దరు వెనకతలు వచ్చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఎవరు? యేసయ్య వచ్చేస్తాడు వెనకతలా అనుకుంటున్నారు. 3 రోజులు వెళ్ళిపోయారంట. ఆయన ఏమో యెరూషలేము దేవాలయం నుండి అక్కడ ఉన్న పాస్టర్లకి బోధిస్తున్నాడు, కొన్ని విషయాలు అడుగుతున్నాడు. నిజమేనా? అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాల వయసు. ఆ టైంలో మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎవరు? నెలుకుంటూ ఎక్కడికి వచ్చారు? ఎక్కడైతే విడిచిపెట్టారో అక్కడే వచ్చారు. సంగమా, ఈనాటి క్రైస్తవులు ఎక్కడ విడిచిపెట్టారు తెలుసా? ఆది అపోస్తల బోధలోనే విడిచిపెట్టారు యేసుని. తిరిగారు నీతీకరణ, శుద్ధీకరణ అంటూ తిరిగి మరి ఎక్కడ రావాలి? ఎక్కడైతే విడిచిపెట్టారో అక్కడికి వస్తేనే ఆయన అక్కడ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వచ్చి యేసుప్రభుతో అంటున్నారంట, ఏమని? నా కుమారుడా, నీ తండ్రియు నీ తల్లియు నేను వెతుకుచున్నారు కదా అంటే ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా అన్న, ఎవరు నా తమ్ముడు? నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నా తల్లియు నా తండ్రి అన్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? వింటున్నారా? ఆలకిస్తున్నారా? మరి అందరికీ మరి నరకం ఉందంటే అందరికి నరకం లేదు. ఎన్నిక చేయబడిన వారు మాత్రం ఉన్నారు ఆ పరలోక రాజ్యానికి. అయితే అందరి గురించి బాధపడాలంటే బాధపడాలి, తప్పదు. అది మనకు మానవ నైజం కదా. అవునా? ఆ కోడి పిల్లల సంగతి ఆలోచించవద్దు అంటున్నాడు. ఎందుకంటే నువ్వేమై ఉన్నావు చెప్పాలండి. ఆ రెక్కలు చాపుటకు నువ్వు ప్రారంభించు. ఎందుకంటే పక్షిరాజు పిల్లలు పాపం కోడి పిల్లలతో తిరిగి దానికి రెక్కలు ఉన్నాయని సంగతి కూడా తెలియదు అండి దానికి. ఆ రెక్కలు ఇలాగ సాగుతాయన్న సంగతి. ఎందుకంటే అది ఏం చేస్తుంది? రెక్కలు ఉన్నాయి, ఎదుగుతున్నాయి రెక్కలు, కానీ ఏం చేస్తుంది? అమ్మ చెప్పాలి. ఆ రెక్కలు అలా ఎట్టుకునే ఆ కోడి పిల్లలతో తిరుగుతూ పాపం అన్నీ కూడా పెంటల మీద తిరుగుతూ ఆ పురుగులను తింటుంది. కానీ దాన్ని విదిలించుకోవడం, ఎదుగుదల వచ్చింది రెక్కలకి పట్టుతూ వచ్చింది. ఇప్పుడు దేవుని కేక వినబడుతుంది. అయితే ఆ స్వరం ఎప్పుడైతే వినబడిందో ఆ స్వరం అంటుంది, నీ రెక్కలు విదిలించు. హల్లెలూయా. ఆమేన్. ఆ రెక్కలు చాపుటకు ప్రారంభించు. చిన్నపాటి వ్యాయామం కావాలి. వ్యాయామం అంటే దాన్ని ఫిజియోథెరపీ అంటారండి. కొంతమందికి కాళ్ళు చేతులు ముడిచిపోతే ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఫిజియోథెరపీ చేస్తారా? అంటే వ్యాయామం కావాలి, ఎక్సర్సైజ్ కావాలి. ఎందుకంటే అప్పుడు దాకా దానికి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల మీద ఎగరాలన్న సంగతి దానికి తెలియదు. అందుకే ఆ రెక్కలు ఏమైపోయాయంటే ముడిసిపోయి ఉన్న దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి అమ్మా. కాలుకి సిమెంట్ కట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా?
సిమెంట్ కట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు లేరా? దేవుని స్తోత్రం, గాడ్ బ్లెస్ మిమ్మల్ని బాగా దేవుడు దీవించును గాక. అవి వేసుకున్న వాళ్ళకి తెలుస్తాయండి. ఆ కట్లు వేసుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కొంతకాలం అది రావాలంటే ఏం చేయాలి? సాగదీస్తూనే ఉండాలంట. పాపం పాస్టర్ పీటర్ గారికి కారు యాక్సిడెంట్లో ఆ కాలు ఫ్రాక్చర్ ఉన్నప్పుడు అసలు కాలే తీసేవాళ్ళని చెప్పారంట. కానీ ఆయనకి ఆ సిమెంట్ కట్టేసి మినిమం 1 సంవత్సరం మంచం మీద ఉన్నాడంట. ఎంతండి అమ్మా? సంవత్సరం మంచం మీద ఉన్నాడు ఆయన, పీటర్ గారు. పాపం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళే పరిచయం చేసి ఒక రోజున ఇంకా కట్టది తీసేశారు. ఆ రసి కారిపోతున్న టైంలో దానికి డ్రెస్సింగ్ చేస్తూ దాన్ని ఏదో రిపేర్ చేసుకోవాలనుకుని పాపం సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆ పుండ్లో పెట్టి తుడిచేటప్పుడు ఉన్న బాధ ఏంటో ఆయన మాకు చెబుతున్నప్పుడు చాలా బాధపడ్డాం. కానీ డాక్టర్ అన్నాడంట, బలవంతంగా నువ్వు ఆ కాలు లాగితేనే మీ అన్న నడుస్తాడు, లేకపోతే అలా కూర్చోవాలి. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. లాగితేనేమో నొప్పి, లాగపోతే అలాగే ఉంటారు. పాపం ఆయన కాలు లాగేటప్పుడు అంట కోపానికి ఒక్కోసారి ఆయన వాళ్ళ తమ్ముడిని కూడా కొట్టేవారంట. ఆయన తిరిగి సమాధానం చెప్పేవాడు కాదు, తెలుసా అండి? వింటున్నారా సహోదరులారా? ఆ కాలు ముడిచిపోయిన కాలును తిరిగి లేపబడాలంటే మొత్తం దాన్ని సరదీయాలి. ఆ సరదీసేటప్పుడు వచ్చే నొప్పి మామూలు కాదు సహోదరుడా, గమనిస్తున్నావా? అందుకే ఈరోజు పక్షిరాజు రెక్కలు ఏం చేయబడాలి? విదిలించబడాలి, సాగాలి. ముడిచిపోయిన మీ రెక్కలు సాగాలి. ఎందుకు? ఎగురుచున్న పక్షిరాజుగా నువ్వు జీవించాలంటే నీ రెక్కలు విదిలించాలి. కానీ ఈరోజు చాలా మంది ఏం చెప్పారంటే, పక్షిరాజులు ఎన్ని రకాలని చెప్పాను? చెప్పాలి. ఎన్ని రకాలమ్మా చెప్పండి. ఒకటి ఎగురుచున్న, అది మనం ఎక్కడ ఉన్నాం? ఎగురుచున్న పక్షిరాజు కాలంలో ఉన్నామా? బైబిల్ అదే చెప్తుందా? ప్రకటన గ్రంథం 4:7 చదవండి. ఆ సింహాసనంలో నుండి ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట చూడండి, అక్కడ మొదటి జీవి అన్నీ ఉంటాయి కదండి. అది ఎన్నో వచనం చూడండి ఒకసారి. 7వ వచనం కదండి. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటిది, 4వ జీవి. అక్కడ ఎగురుచున్న పక్షిరాజుని ఎందుకు రాయించాడు? పక్షిరాజుని రాయించచ్చుగా. అందరూ ఇక్కడ ఉన్నారా? అమ్మేనంటారా? అక్కడ ఎగురుచున్న పక్షిరాజుని రాయించాడు అక్కడ. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ రాసింది. ఎందుకంటే రాసింది ఎవరో కాదు, యోహానే రాశాడు. హల్లెలూయా, ఆమేన్. యోహాను ఆ పక్షిరాజును చూస్తున్నాడు. ఆ పక్షిరాజు ఎలా ఉన్నదంటే ఎగురుచున్నది. బందికాలంలో లేదు, బంధింపబడలేదు. సిద్ధాంతాల కింద, ఆచారాల కింద, మానవ నాయకత్వం కింద, నికోయలతల సిద్ధాంతాల కింద అది బంధింపబడలేదు. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు నికోలేతల సిద్ధాంతాల కింద, మానవ నాయకత్వం కింద, ఆచారాల కింద బంధింపబడి ఉన్నారు. బంధింపబడిన పక్షిరాజులు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఒక రోజున ఈ కాల ప్రవర్తంటని జూకు వెళ్ళాడంట తన పిల్లల్ని తీసుకుని. అది వర్తమానంలో కూడా ఉంది. ఎంతమంది చదివారు? చదువులను చేతులు ఎత్తండి. ఆమేన్. చదివారా? ఆ జూకు వెళ్ళినప్పుడు ఆ జూలోనికి పాపం ఎగురుచున్న ఆ పక్షిరాజుని బంధించి భూమిలో పెట్టి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. దాన్ని బట్టి ఒక ప్రసంగం చేశాడు ఆయన. ఏంటంటే దాన్ని బట్టి, బంధింపబడిన పక్షిరాజుని బట్టి ప్రసంగం అనేది ఏదో ఎక్కడి నుంచో రాదండి. సృష్టిలో జరుగుతున్న దాన్ని బట్టి ఈ కాలప్రవక్త ప్రసంగం చేసుకొచ్చాడు. ఆత్మ ప్రేరణ. సిగరెట్ పెట్టి మీద ఉన్న పేరుని బట్టి ప్రసంగం చేశారు. ఏంటది? వడపోత సాధనం. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు అందరికీ అర్థమవుతుందా? ఆ బంధింపబడిన పక్షిరాజును తీసుకొచ్చినప్పుడు అది పంజరంలో పెట్టబడి ఉంది. పాపం అది ఎగిరే జీవి. అది దాని కన్నులు ఎక్కడ చూస్తాయి? భూమిని చూడదు. దాని కన్నులు ఎల్లప్పుడూ ఆకాశాన్ని చూస్తుంది. ఎందుకంటే అది ఎత్తైన పర్వతాల మీద జీవించే జీవి. అది
అలాంటి జీవిని పట్టుకుని ఇప్పుడు బంధించి ఎక్కడ తీసుకొచ్చారు? అందరూ చెప్పాలి. అందరికి కనబడుతుందా? జూలోకి తీసుకొచ్చారండి. పాపం ఆ జూలో పరిస్థితి దానికి ఎలా ఉన్నదంటే చాలా భయంకరంగా ఉందన్నమాట. దాని రెక్కలు 14 అడుగులు ఉన్నాయంటండి. అది 2 రెక్కలు కలిపి ఎంత? అటు 7 feet, ఇది 7 feet, మొత్తం టోటల్ 14 అడుగులు. ఈ 14 అడుగులు ఆ యొక్క 7 feet అడుగులు కలిగిన రెక్కలు కలిగిన ఆ పక్షిరాజు పాపం ఆ రెక్కలను కొట్టేటప్పటికి ఆ ఊసలకు తగిలి ఆ ఈకలన్నీ రాలిపోతున్నాయి. దాని ముక్కుతో ఆ యొక్క పైపుల్ని ఏం చేస్తుంది? పొడుస్తుంది. అంటే బయటకు వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. నిజమేనా? దాన్ని ఎప్పుడైతే బంధించారో ఆ యొక్క ఈ కాలప్రవక్త దాన్ని చూసి చాలా బాధపడ్డాడంట. అనుకున్నాడంట, ఖచ్చితంగా దాని కొరకు నేను వెల చెల్లించి అది ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని అక్కడికి పంపించేయాలి. ఆమేన్, ఆమేన్. మన సోదరులను వింటున్నారా? అప్పటికి ఆయన గుర్తొస్తున్న వాక్యం ఏంటో తెలుసా? యోహాను ఒక పక్షిరాజు ఉన్నాడు. ఆమేన్. అతను ఎక్కడున్నాడు? ఏ రోజు కాలంలో ఏ రోజు ఏం చేశాడు? అతన్ని బంధించేశాడు. ఆ యోహాను కాదండి, బాప్తిస్మిచ్చి యోహాను. హల్లెలూయా. పాపం అతడు తినే ఆహారం వేరు, వీరు పెట్టే ఆహారము. అతడు ఎంతగా ప్రయత్నించినా తప్పించుకునే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే అతడు ఒక పక్షిరాజే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ కాల ప్రవర్తనలో ఆ పక్షిరాజును చూసి నేను ఎలాగైనా దాన్ని తప్పించాలని ప్రయత్నం చేశాడంట. చాలా వరకు వారిని బతిమాలాడంట. నేను వారికి డబ్బులు చెల్లిస్తానని చెప్పాడంట. ఎందుకంటే అది ఎగిరే పక్షిరాజుగా ఉన్నది. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమైపోయారు? ఇంకా ఆ గూటిలో ఉన్న పక్షిరాజుకి ఏంటి అంటే ఏం పెడతా అదే తినాలి. అవునా కాదా? నువ్వు పలానా సహోదరుని ద్వేషించని చెప్పిన ఆ పాస్టర్ ఆ మాటను ఆ పక్షిరాజు ఏం చేయాలి? బంధింపబడిన పక్షిరాజులు చేసే కార్యాలు అవే. నువ్వు పలానా వాళ్ళకు వందనాలు చెప్పొద్దు అని చెప్పాడు అనుకోండి, అక్కడ ఉన్న పాస్టర్ ఆ బోనీలో ఆ ట్రైనర్ అంటారండి, అంతే కదండి, ట్రైనరే ఏమి చెప్పిదే అది చెయ్యాలి. కానీ అలా చేసే జీవి అది మాత్రము కాదు. అదేమి ఉన్నదంటే ఎగురుచున్నా. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు బంధింపబడి వర్తమానంకి చెవి యొక్కక వర్తమానం వినక వారు ఏమైపోయారంటే బంధింపబడి ఉన్నారు. దేవుడే వారిని కొనాలి. ఇంకా మన వల్ల కాదు. నిజమేనా? ఐ థ్యాంక్ గాడ్. దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు. ఆ బందీ కాలం నుంచి మనల్ని తప్పించి ఉన్నాడు, మనల్ని విమోచించి ఉన్నాడు. ఆమేన్. సహోదరులు అందరికీ అర్థమవుతుందా? ఈ కాల ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అది సూర్యోదయ వర్తమానంలో 152వ పారాగ్రాఫ్ చెప్తున్నాడు. నా పాస్టర్ ఇట్లు చెప్పుచున్నాడని మీరు అనవచ్చు. నేను కావాలని చెప్పట్లేదండి, ఈ వర్తమానం ఉన్నది కాబట్టి చెప్తున్నా. నా పాస్టర్ ఇట్లు చెప్పుచున్నాడని మీరు అనవచ్చు. ఏం చెప్తున్నాడు? మీ ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వందనాలు చెప్పొద్దు, వాళ్ళు ద్వేషించండి, వారి మీద పగబెట్టండి, వారిని చీయనండి. అవునా? అట్లా చెప్తే నువ్వేం చేయాలి? నువ్వు మళ్ళీ వాక్యం దగ్గర రావాలి. వాక్యంలో ఏముంది? వాక్యంలో ఏముంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. శత్రువునైనా ప్రేమించాలనే గుణం ఆయనది. దానికి వ్యతిరేకంగా ఇక్కడున్న పాస్టర్ అంటాడు, ఈ సంఘంలోంచి పోయినోడితో ఎవరితో మీరు మాట్లాడకూడదు, ఆడి మీ గుమ్మలోకి రాకూడదు, ఆడికి నువ్వు వందనాలు చెప్పకూడదు. ఇంకేంటి ఏనా ఆంక్షలు? అటువంటి ఆంక్షలు అండి దేవుడు మనం పెట్టింది. ఏదైనా తోటలో ఆదామును అవ్వను పెట్టి ఆంక్షలు పెట్టాడు. ఏం పెట్టాడు? ఆ పండు మాత్రం తినొద్దు నాయనా, తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. అంతే. స్వేచ్ఛాజీవులుగా విడిచిపెట్టాడా లేకపోతే బంధించాడా? అవునా కాదా? అంటున్నారా? హల్లెలూయా. కానీ ఆదాం పడిపోలేదు. గమనించండి, నిజమైన వధువు పడిపోదు. వేషం వేసుకుని తిరుగుతుంటారు కదా. నేను కొంచెం పక్షిరాజుని కొంచెం గెద్దని అనుకుంటూ తిరుగుతారు కదా. గెద్ద ఏం చేస్తుంది? చచ్చిపోయిన వాటిని కూడా తినేస్తుంది అంట. అది నిజమేనా? పక్షిరాజు చచ్చిపోయిన వాటిని తినదండి. నువ్వు చచ్చిపోయింది తీసుకొచ్చి ఆహారం పెట్టినా అది అదే వేటాడాలి, అదే చంపుకోవాలి, అదే దాని రక్తం తాగి దాని పిల్లలకి అదే పట్టుకుని వెళ్తుంది, అదే తింటుంది. నువ్వు చంపేసిన జీవుని పెట్టినా అది తిందు.
అది పక్షిరాజు కాదు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. అందుకే ఈ కాలప్రవక్త అంటున్నాడు, నా పాస్టర్ ఇట్లు చెప్పుచున్నాడని మీరు అనవచ్చు. మీ పాస్టర్ చెప్పినది నాకు అక్కర్లేదు, వాక్యం చెప్పినదే కావాలను. ఆమెను చెప్పాలి గట్టిగా గట్టిగా. ఇంకా ఒకవేళ నువ్వు ఒక కోడి పిల్లగా ఉండే గొర్రెనిచ్చో అతనితోనే వెళ్ళండి చెప్పాడు అక్కడ. నువ్వు కోడి పిల్లగా ఉండే గొర్రెనిచ్చో అతనితోనే వెళ్ళండి. ఈ వాక్యమునకు వేరైన దానిని పాస్టర్ చెప్పుచున్నచో, ఈ వాక్యమునకు, ఏ వాక్యంకి? ఈ వాక్యములకు వేరైన దానిని పాస్టర్ చెప్పుచున్నచో అతడు పక్షిరాజు పిల్లలను పోషించువాడు కాదు, అతడు కోడి పిల్లలు మేపువాడు, పక్షిరాజు పోషకుడు కాడు. పక్షిరాజుల ఆహారమునే భుజించును, అవి శుద్ధమైనవి. హల్లెలూయా. అది చేడు తప్పని బైబిల్ చెప్పాను. ఆమేన్. అందుకే మీరు మానవ మాటను బట్టి చేయనిదంతయు తప్పే. మానవుని మాటను బట్టి చేయనిదంతయు, సహోదరులందరూ ఇక్కడ ఉన్నారా? మనుషుల మాటను బట్టి మనం చేయటం కాదండి, దేవుని మాటను బట్టి మనం చేయాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఒకవేళ పలానా సహోదరుని ద్వేషించండి అని నేను ఇక్కడ బోధించాను అనుకోండి, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ద్వేషించమన్నారు, పగబెట్టేసుకుందాం, అంతేనా? బైబిల్ ఏం చెప్తుంది? తన కోపమే తన శత్రువు. ఈయన ప్రేమించడు, ఉన్న వాళ్ళని కూడా ప్రేమించినవాడు. మరి అది ఎట్లా సాగుతుంది? అది వాక్యమేనా? అమ్మా, ప్రవక్త చెప్పాడు, అది సూర్యోదయం వర్తమానం, మీరు చదువుకోండి. మీ పాస్టర్ ఏం చెప్తున్నాడని కాదు, మీ పాస్టర్, సపోజ్ నేనైనా సరే, నేను చెప్పింది కూడా వాక్యం అయితేనే దాన్ని మీరు తీసుకోండి. లేదంటే అది ఒకవేళ దుమ్ము వలె తగులుతుంది అనుకో, పక్కన అడేయండి. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? దుమ్ములు కూడా మింగేస్తారా? దుమ్ములు మింగితే ఏమవుతాయి? గొంతుకు అడ్డపడుతుంది, ప్యానం పోద్ది, అంతేనా కదా? చెప్పండి, ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎవరు ఏంటి ఆ ఉద్యోగం లేదండి ఎవరికి? మీకు గంతులు ఏం లేదా? ఒక ఉద్యోగాన్ని పాడబడాలా? ఉద్యోగాన్ని పాడబడాలా? హల్లెలూయా. పాడదాం, దేవుడు స్తుతిద్దామండి. ఆయన స్తుతించడం కంటే మనకు ముఖ్యమైనది ఇంకేముంది? హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మానవ మాటను బట్టి చేయనిదంతయు తప్పే. అలా అంటారు. ఒక్కొక్కడు అంటాడు, అద్భుతాలు జరుగు దినములు అయిపోయాయి నాయన, అపోస్తుల దినాలు అయిపోయాయి, స్వస్థతలు అయిపోయాయి, ఇవేమీ నమ్మక్కర్లేదు, నువ్వు కేవలం దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కావాల్సిందంతా కానుక వేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నువ్వు కాముగా టీవీ ముందు కూర్చుని ఏం చేయాలి? ఏం చేయాలి? అయ్యో ప్రభా, ఈరోజు నాతో మాట్లాడమని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? పశ్చాత్తాపం అనేది మీకు ఉంటుందా? మీ మనసులో ఎప్పుడైనా తప్పు చేస్తే మిమ్మల్ని గద్దించే పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉందా? నన్ను గద్దిస్తుంది, మరి మిమ్మల్ని గద్దిస్తుందా? నువ్వు పొరపాటు చేస్తే మిమ్మల్ని గద్దిస్తుందా? నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్తుందా? నువ్వు తప్పు చేసినప్పుడు అయ్యో నేను తప్పు చేశానన్న ఫీలింగ్ నీలో తీసుకొస్తుందా? నేను పశ్చాత్తాపడేట్లు చేస్తుందా? అయితే నమ్ము, నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావని. ఒకవేళ నువ్వు తప్పు చేసినా, పొరపాటు చేసినా, నీకు అలాంటి లక్షణం రావట్లేదు అనుకో, నువ్వు గమనించు, అసలు పరిశుద్ధాత్మ నీకు తాకిడే లేదండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట్లాడినా, చిన్న పొరపాటు చేసినా, చిన్న బూతులాడినా వెంటనే పరిశుద్ధాత్మ మనలో ఉండి గద్దిస్తుంది, ప్రార్థించమంటది, క్షమాపణ అడగమంటది. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? మీ ఆత్మలు ఇక్కడ ఉన్నాయా? మీ మనసులు ఇక్కడ ఉన్నాయా? మీ మైండ్, మీ హృదయాలు, మీరు సమస్తం ఇక్కడ ఉన్నాయా? మీరు సమస్తం ఆయనకు లోపరుచున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అసలు మేలుకొలుపుట అంటే ఏంటి? మేలుకొలుపుట అంటే దాని అర్థం ఏంటంటే జీవం మీలోనికి తెచ్చుట. ఏమంటే ఒకడు కోమలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారు ఫస్ట్? అమ్మ, అందరూ ఇలా చూస్తున్నారా? ఇక్కడ ఉన్నారా? కోమలోకి వెళ్ళిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? వీళ్ళు ఎవరికి తెలియదండి వాళ్ళకి. మీరు చెప్పండి అమ్మా. మీరు ఒకవేళ మీకు ట్రీట్మెంట్ నేర్పిద్దాం, కోమలోకి వెళ్ళిపోతే ముందు ఏం చేస్తారు ఆ వ్యక్తికి? ఆ వ్యక్తి కోమలోకి వెళ్ళిపోతుంటే నేను ఏం చేస్తాను? బండి మీద నుంచి కొట్టానా? ఆమేన్. అంటే కొట్టడం వల్ల ఏమవుతుంది? జీవం మీలోనికి వస్తుంది. వాక్యం మిమ్మల్ని ఏం చేయాలి? ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ
వాక్యం మిమ్మల్ని ఏం చేయాలి? కొట్టాలా? కొడుతున్నప్పుడు ఆ వాక్యం మనలోనికి ఏం తీసుకొస్తుంది? నిన్న శనివారం అనుకుంటా, చెక్క, సరైన చెక్క కలిగి ఉండి, అది మంచి కాస్ట్లీ చెక్క అనుకుందాం, ఉదాహరణగా 10,000 కొన్నాం అనుకుందాం. ఆమె ఈ చెక్క ఆ వ్యక్తితో మాట్లాడుతుంది, నన్ను ఖరీదుగా కొన్నావు, ఖరీదైనగా కొన్నావు, కాబట్టి నువ్వు నన్ను కొట్టద్దు, నన్ను నువ్వు సుత్తి దెబ్బ కానీ, ఉలి దెబ్బ కానీ, బాడిత దెబ్బ కానీ, ఇంకా రకరకాల పనిముట్లు వాడి నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దు, నువ్వు కేవలం నా మీద జస్ట్ అలా పడుకో అంతే. చెప్పండి, ఇంకా చెక్క రూపం తెచ్చుకుంటుందా? అమ్మా పోన్లే, కాస్ట్లీ కొన్నారు కదా, కొంత మీరు అంతా కట్ చేసి కొంత ముక్కలు ఉంచారు కదా, అప్పుడు ఆ చెక్క అనుకుంటుందండి, ఇది ఈ ముక్క కూడా నాదే, ఈ ముక్క కూడా నువ్వు నన్ను ఇంట్లో పెట్టుకుంటా, ఈ ముక్క కూడా ఇంట్లో పెట్టు అని పగిలిపోయిన మొక్కలు గుండంతా తీసుకొచ్చి నువ్వు గోళ్ళకి ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? కాస్ట్లీ కదమ్మా అది. మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. హల్లెలూయా. ఈ ఎగస్ట్రాలన్నీ ఏం చేయాలి? కట్ చేసి ఏం చేయాలి? అమ్మ మీరు ఏం చేస్తారు? పాడేస్తారా? అది అమ్మ సిస్టర్ బాగా చెప్పింది. ఎందులో ఆడుతుందంట? పొయ్యిలో ఆడుతుంది. అయ్యో 30,000 కొన్నామండి చెక్క, మరి మొక్క తీసుకెళ్ళి ఎందులో పెట్టింది? ఆ మొక్క దేనికి ఉపయోగపడుతుంది? కాస్ట్లీ చెక్క అయినా దాన్ని చెక్కిన తర్వాత అది మిగిలిపోయిన మొక్కలను మనం ఏం గోళ్ళకి తగిలించుకోం, పోయి దాన్ని తీసుకెళ్ళి, అందరికి అర్థమవుతుందా? మేలుకొలుపు జీవం నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న చెత్తనంతా బయటకు లాగుతుంది. గట్టిగొట్టండి ఇప్పుడు చప్పట్లో. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది అప్పుడు అర్థమైందండి. నీ పాస్టర్ ఏం చెప్తున్నాడని కాదు, నీ పాస్టర్ చెప్పేది వాక్యం అయితేనే వినండి. నేనైనా సరే, నేను పక్షిరాజు పిల్లల్ని పోషించేవాడని నేను అనుకుంటున్నాను. ఆ పక్షిరాజులు మీరని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళదని నేను ఏమీ అన్నాడు కూడా బంధించలే. ఒకటి మాత్రం వాస్తవం, ఈ కాలప్రవక్త అన్నాడు, నా సంఘము సార్వత్రిక సంఘం అని చెప్పాడు. ఎవరైనా వచ్చుటకు, ఎవరైనా వెళ్ళుటకు వారికి హక్కు కలదని చెప్పాడు. హల్లెలూయా. అయితే ఆ దేవుడు చెప్పాడు చూడండి, ఏదైనా తోటలో ఆ పండును మాత్రం తినవద్దు. ఏ పండు? వాక్యానికి వేరైన దాన్ని, వాక్యం కాని దాన్ని మనం తిని ఎడల మనం ఏమవుతాం? ఆదాము అవ్వలు ఏమయ్యారో మనం అది కూడా అదే అవుతాం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమంది దేవుని స్తుతిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన పిల్లలు ఎవరంటే ఆయన మాటను అర్థం చేసుకునేవారు. వాడే పక్షిరాజు ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. అలాంటి పిల్లలకు ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆ పరలోకపు తాళపు చెవులు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా మాట్లాడాలి, మీ సరిపోలేదు నాకు. ఈరోజు ఆయన పిల్లలు ఏమన్నారు? మారు మనసు పొందుకుంటున్నారండి. పాపక్షమత్వం ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటున్నారండి. వారు పరలోకపు తాళపు చెవులు కలిగి ఉంటున్నారండి. ఆ తాళపు చెవుల ద్వారా ఏం చేయొచ్చు అమ్మా? తాళపు చెవుల ద్వారా ఏం చేయొచ్చు? ఎవరైనా తాళపు చెవులు వాడుతున్నారా? ఒకప్పుడు అమ్మల ముందు బొడ్లో పెట్టుకుని తెచ్చుకునేవారు, నడుము పెట్టుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు అంతా ఎక్కడో పాటు ఎట్టేస్తున్నారు అనుకోండి. తాళపు చెవుల ద్వారా ఏం చేస్తావు? బ్రదర్ వీళ్ళకి తెలియదండి, వీళ్ళు అసలు తాళాలు వేయరు. అమ్మ చెప్పండి, తాళాలు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెప్పండి అమ్మ, తాళాలు వేస్తారా? వాళ్ళు తాళాలు వాడరండి. వాళ్ళు బండ్లకి తాళాలు వేయడం తప్ప ఇంట్లో తాళాలు వాళ్ళ చేతిలో ఉండవు. ఇంట్లో తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? మీరు చెప్పండి. మరి వాళ్ళు బండ్లకే తాళాలు వేస్తారు, ఇంట్లో తాళాలు వాళ్ళ దగ్గర ఉండవు. మరి మిగతా తాళాలు చెప్పండి, ఏం మాట్లాడదు వీళ్ళు. ఎందుకో యేసుప్రభు కూడా ఆయన దగ్గర ఏ తాళాలు ఉంచుకోలేదు. తాళాలు ఎవరికి ఇచ్చాడు? మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, ఆయన వధువుకి ఇచ్చాడు. తాళాల ద్వారా ఏం చేస్తాం? తెరుస్తాం, మళ్ళీ
మోస్తావు. ఒకడి యొక్క రక్షణ తెరిచేది నీ నోరే, ఒకడి యొక్క రక్షణ మూసేది కూడా నీ నోరే. కాబట్టి నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. నీ నోరే ఒక తాళమే ఉంది. ఒరే నువ్వు మారవరా 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 అంటే నువ్వు వేసేసావు ఒక తాళం, ఇంకా అడు మారడు. నువ్వు తాళం తెరిచేటప్పుడు ఏం చెప్పాలి? ఒక్కరోజు నువ్వు ఖచ్చితంగా మారుతావు, చెప్పగలగాలి. వాడు ఎంత కఠినంగా తిరగలే, వాడు ఎంత తిరిగిపోతా కానీ, వాడు త్రాగుపోతా కానీ నువ్వేం చెప్పాలి? ఒకరోజు నువ్వు ఖచ్చితంగా మారుతావు. అదే తాళం తీయుట. ఆడు చేసే ఆశాలకి నువ్వు ఇసుకుపోయి మారు 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 అంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తాళాలు వేస్తారు కదండి వీళ్ళు. అందుకే తాళం వేయుటకు తీయుటకు అధికారం మీకు ఇచ్చాడు దేవుడు. ఎవరైతే మీరు ఏ ఇంటి తలుపులు తెరుస్తారో అది మీ చేతిలో ఉంది. ఎవరు హృదయాలు తెరుస్తారో మీ చేతిలోనే ఉన్నది. ఎవరిని రక్షించాలని ఉన్నది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆ పరలోక తాలపు చెవులు మీ చేతికి ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ కాలప్రభు చాలా చక్కని విషయాలు చెప్పాడు. నిజంగా యేసుక్రీస్తు నామమును బట్టి తప్పక రక్షణ పొందవాలి. మరి ఏ నామంలో కూడా మనం రక్షణ పొందలేం. చాలా మందికి అండి రక్షణ పొందుకుంటారు కానీ ఆ రక్షణ పొందుకునేటప్పుడు ఆ స్వరాన్ని వినరంట. ఆ ఇచ్చే పాస్టర్ ఎలా ఇస్తున్నాడో కూడా తెలియదంట. ఒకవేళ కొంతమంది ఉద్యోగాల కొరకు రక్షణ పొందుకుంటారు, కొంతమంది వివాహాల కొరకు రక్షణ పొందుకుంటారు, కొంతమంది మాకు దేవుడు స్వస్థపరిచాడు మేము అందుకే రక్షణ పొందుకుంటున్నాం. ఈ రక్షణలు చల్లవని చెప్పాడండి ఆయన. నువ్వు పెళ్లి కోసం పొందుకున్నా, నువ్వు ఉద్యోగాల కోసం పొందుకున్నా, ఒత్తిడి పొందుకుంటారు కొంతమంది. ఒత్తిడితో పొందేసుకో. అలాంటి వారు అంటారు మా రక్షణ మాకు తిరిగి ఇచ్చామన్నాడు ఒక సహోదరుడు. రక్షణ తిరిగి ఇచ్చేయలేను కానీ రక్షణ ఇవ్వగలను. ఇచ్చేసే హక్కు నీకుంది. అవునా? ఎందుకంటే నువ్వు నోరు తెరిచావు లేదా? నా రక్షణ నాకు తిరిగి ఇచ్చే అంటే అయిపోయింది అక్కడికి. నువ్వు నోరు తెరిచావు కదా, నువ్వు మరలా నాకు రక్షణ ఇమ్మన్నంత వరకు కూడా నీ రక్షణ చల్లదు. అవునా కదా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కాబట్టి దేవుని స్తోత్రం. ఖచ్చితంగా మనం ప్రతీది కూడా ఓపెన్ చేయాలి. వారి మార్పు మన చేతిలోనే ఉంది. నిజమేనా? నువ్వు పక్షరాజువేనా? హల్లెలూయా. వేషం వేసుకున్న తిరుగుతున్న పక్షరాజు కాదు కదా. వేషం ఒక రోజున ఏమైపోద్ది? వర్షం వచ్చి హెలిసిపోద్ది. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆమేన్. నాకు సమయం అయిపోతుంది, నేను ముందుకు వెళ్తున్నాను. చాలామంది అంటారంట అసలు మాది ఏంటి అనుకున్నారు, పెంతెకోస్తులో చేరమంటారంట. నిజమేనా? కానీ పెంతెకోస్తులో ఆచారాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. నిజమేనా? అసలు పెంతెకోస్తు అంటే ఏంటి? పండుగలో చేరవు కానీ క్రీస్తులో కాదు చేరింది నువ్వు. పెంతెకోస్తులోకి వెళ్ళామండి. పెంతెకోస్తు అది పండుగ అండి. పెంతెకోస్తులోకి వెళ్ళుట కాదు, పెంతెకోస్తు యొక్క అనుభవంలోనికి వెళ్ళుట. పెంతెకోస్తు యొక్క అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకొనటాన్ని. గట్టిగా కొడతారా? హల్లెలూయా. అందుకే బిరుదుల్లో మనకి రక్షణ లేదు, కేవలం ఆయన నామంలోనే రక్షణ పొందాలి. ఆ చలింపచే శక్తిని పొందినప్పుడు మీరు మత్స్యము నుండి అమర్చతలోనికి లేపబడుతున్నారు. నీవు పూర్తిగా వాక్యము కలిగి ఉండవాళ్ళు. సగం ఇంధనం సగం నీరు ఉంటే ఏమవుతుంది? బండి ఏమవుతుందండి బ్రదర్? ఈ బండిలో కొంచెం సగం నీళ్ళు వేద్దాం, సగం పెట్రోల్ వేద్దాం, ఏమవుతుందండి? ఏమవుతుందండి? పాడైపోద్దా? ఇంజిన్ మాడవదు, ముందు కూడా వెళ్ళదండి. ఎంతమంది కూడా ఉన్నారు? హల్లెలూయా. కంపల్సరీ 100% అందులో ఇంధనం ఉండాలి. కానీ ఇంధనం అన్న సరిపోదు, ఆ ఇంధనాన్ని రగిలించు నిప్పు రవ్వ నీలోనే ఉండాలి. అదే స్పార్క్, లేకపోతే ఏమంటారు సెల్ఫ్. అంతేనా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఆ పెంతెకోస్తు దినం రాకముందు వారు ఎలా ఉన్నారంటే చక్కని వారుగా ఉన్నారంట, చక్కని యంత్రములు కలిగి ఉన్నారంట. వారు చాలా ఎక్కువగా దేవుని ప్రేమించే వారుగా ఉన్నారంట. కానీ యేసుప్రభు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ యొక్క బిషప్పుల్ని, ఇంకెవరిని, కార్డినల్స్ని, అక్కడున్న సేవకుల్ని, పాస్టర్ని చూసి వీళ్ళు భయపడిపోయి ఇంకా దేవుని విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడ పోతున్నారు? పేతురు అన్నాడంట, వచ్చేయండి మళ్ళీ నాతో. ఏడకు పోతాను నేను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన తిరిగి లేచిన తర్వాత
ఆ మగ్దలేని మరియు కనబడి నేను గలిలయలో వారిని కలుసుకుంటానని చెప్పన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారితో అప్పుడు 40 రోజుల నుండి ఏం చెప్పాడు? పై నుండి శక్తి పొందేంత వరకు కూడా మీరు నిలిచి ఉండుడి. ఎందుకంటే పైనుండి శక్తి పొందుకున్న తర్వాత ఇంకెవరు కూడా వారిని ఏమీ చేయలేరు. అప్పటి వరకు పారిపోతున్న వారు ఎప్పుడైతే పైనుండి వచ్చిన శక్తిని పొందుకున్నారో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. చంపేస్తారా? చంపేసుకోండి అంటున్నారు. నిజమేనా? ఎంతమంది ఇక్కడ ఆమేన్ చెప్తారు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆనాడు పెండ్లి కుమారుడు శరీరధారుచో, ఈనాడు పెండ్లి కుమార్తె ఏం కావాలి? నిజమేనా? మనం ఆయనలో శరీరధారమయ్యమా? ఆయన మరణిస్తే మనం మరణించామా? ఆయన సమాధిని గెలిస్తే మనం సమాధిని గెలిచామా? ఆయన తిరిగి లేస్తే మనం తిరిగి లేచామా? హల్లెలూయా. ఆయన పైకి లేపబడితే మనం కూడా పైకి లేపబడ్డామా? ఆయన పరలోక స్థలంలో కూర్చుంటే పెట్టబడితే మనం కూడా ఎక్కడ కూర్చోబెట్టబడ్డాం? చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? స్పిరిచువల్గా పరలోక స్థలంలో కూర్చుంటే పెట్టబడి ఉన్నామా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చుట దేనికి? పరలోక స్థలంలో కూర్చుండి పెట్టడానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోవేలు ద్వారా పలకబడినది అంచెదంలో మనం కలిగి ఉండాలి. యోవేలు ప్రవచనం ఏంటది? హల్లెలూయా. ఏంటది? యోవేలు ప్రవచనం పరిశుద్ధాత్మను తిరిగి పొందుకునట, పిరికి వారుగా ఉండకుండా పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యముగా యోధా గోత్రపు సింహం వలె ఆయన సువార్తను ప్రకటించుట. హల్లెలూయా. అలాంటి ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి చాలా మంది తలకిందులుగా సిలువేసుకున్నారు. తెలుసా అండి? ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసు? ఒకసారి చదువుదామా? టైం అవుతుంది, ఒక్కసారి చూడండి. పోనీ హెబ్రీయులకు రాసిన పత్రిక థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారి గురించి అక్కడ చెప్తూ ఏమన్నారంటే 36వ వచనం చదువుదాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోను సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారేను. మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. హల్లెలూయా. ఇప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత చాలా కష్టాలు పడ్డారంట. కానీ ఈరోజు మనం లేకుండా వారు పరిపూర్ణులు కారు. ఎవరాలు? రంపాలతో కొయ్యబడిన వారు, కొరడాలతో కొట్టబడిన వారు, రాళ్లతో కొట్టబడిన వారు. వీళ్ళందరూ పరిపూర్ణులు కావాలంటే మనం పరిపూర్ణులు కావాలి. ముందు మనము వారి యొద్దకు వెళ్లకుండా వారు పరిపూర్ణులు కాలేరు. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనకి ఏం కావాలి చెప్పాలండి. అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి ఎంతమంది కావాలని ప్రార్థిస్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఆయన 217 అని పారాగ్రాఫ్లో మాట చదువుతున్నాను చూడండి. ఆది సూర్యోవర్తమంలో యేసుని ఒక వద్ద పక్షిరాజు ఎంత టీవీగా నడుచునో మీరు ఎననైనా చూచారా? ప్రతి చచ్చిన దానిని చూచి గెద్దవలే గంతులు వేయదంట. ఏంటది? పక్షిరాజు అండి. వృద్ధ పక్షిరాజు చచ్చిన దాన్ని చూచి గంతులేస్తుందా? గెద్ద ఏం చేస్తుంది? భలే ఆహారం రా, ఈ రోజు నాకు సరిపోద్ది. దాన్ని చూసి గొంతులేటు ప్రారంభిస్తుంది. కానీ పక్షిరాజు అలా చెయ్యదంటని. భూమి మీద పడి ఉన్న ఆ కలేబారలను చూడదు, అది గర్వంగా నడుచును. నీ నోరు మూయము, ఓ ఇక్కడ ఒక మంచి విందు ఉన్నది. ఆ పక్షిరాజు అంటుంది, అది నాకు కాదు, అది నాకు కాదు. నా కోరికలు మారిపోయిను, నా రుచి వేరుగా ఉన్నది. మనుషుడు చచ్చిన లోకపు వాని వల్లే మాత్రమే బ్రతుకుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెడితే, ఎక్కడ పడితే అక్కడ చచ్చిన దాన్ని పెడుతుంటే మనం తింటామేంటి? తింటామా? గంతులేదంట. అవా భలే 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 జరుగుతుంది, భలే భలే జరుగుతుంది అని గంతులేదంట.
తన కొరకు తాజా మన్నా కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారండి? నిజంగా చాలా విషయాలు ఇక్కడ బోధించాడు. అసలైన పక్షిరాజు ఏం చేద్దాం, ఒక దినాన్ని పైకి లేపబడినట్లుగా మనం కూడా పైకి లేపబడతాం. ఆమేన్, ఆమేన్. అందుకే ఆయన ఆత్మ మనలో వచ్చినప్పుడు మత్స్య శరీరములను ఆయన సన్నిధిలోకి లేవనెత్తును, యోధా గోత్రం సింహం వంటి ధైర్యంతో లేవనెత్తబడతాము. చివరి దినాల్లో ఆయన పెండ్లి కుమార్తెలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వారు ఏం చేస్తారంటే నాలుగులతో భాషలు మాట్లాడతారు, అద్దము చెప్పు వరమును కలిగి ఉంటారు, చనిపోయిన వారిని సైతం లేపుతారు. ఎప్పుడు? వారిలో చలింపచేయు శక్తి ఉన్నప్పుడు. అందుకే నీలో ఏముండాలి? ముందు చలింపు చేయు శక్తి నీలోనికి రావాలి. రావాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు చలింపు చేయ శక్తి నీలోనికి వస్తుంది. నువ్వు పలికితే జరుగుతుంది. అప్పుడు నువ్వు పలుకుతుంటేనే జరిగిపోతుంటే కార్యాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. అందుకే ముందు నిర్ణయించబడిన వారి శరీరాలు లేపబడును, దేవుని యొక్క ఆత్మ నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నా అని చెప్తుంది. మీరు చూచుచునొచ్చు, అది ఏమై ఉన్నదో తెలుసా? దేవుని సొంత జీవమైనది. దేవుని సొంత జీవం అంటే జో అంటే ఏంటండి? ZOE, జో అంటే దేవుని యొక్క సొంత జీవం. అందుకే నా పేరులో చివరిలో 3 అక్షరాలు ZOE, నెవిల్ జోయి. పాస్టర్ పీటర్ గారిని పేరు పెట్టమనంటే ఆయన నెవిల్ అని చెప్పారు. నేను అన్నాను, పాస్టర్ గారు నా పేరు పాత పేరు చిరంజీవి కదా, దాని అర్థం కూడా ఏదో ఉంటుంది చూడండి అన్నాను. అప్పుడు ఆలోచించాడు. వర్తమానంలో అప్పుడే అది ఆ బుక్ వచ్చింది మాట. ఆ బుక్ వచ్చినప్పుడు దాంట్లో చూసినప్పుడు ZOE అనే పదం కనబడింది. అయితే నీ పేరు నెవిల్ జోయి అని చెప్పాడు. చాలా సంతోషించాను. హల్లెలూయా. జో అంటే దేవుని సొంత జీవం అని ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే ఈ రోజున చివరి దినములో కుమారుడు మరలా పెండ్లి కుమార్తెలో ప్రత్యక్షం అవ్వాలి. హల్లెలూయా. వారు పైకి లేపు శక్తిని వారికి రావాల్సి ఉన్నది. ఈ చచ్చిన శాఖల నుండి, మత సిద్ధాంతముల నుండి లేపబడిన ఆ సజీవ దేవుని యొక్క సజీవ వాక్యము లోపలికి వస్తుంది. అది నేనేం చేస్తుంది? మేల్కొలుపు శక్తితో నింపుతుంది. ఎంతమంది పైకి లేపబడాలనుకుంటున్నారు? హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం అవుతుంది కనుక ముందుకు వెళ్తున్నా. మేల్కొలుపు శక్తి కేవలం వారి ఆత్మలో ఉండుటే కాదు, వారిలో పూర్తిగా నింపబడింది. వారి ప్రాణములో కూడా ఉన్నది. నిజమేనా? ఆమేన్. చెప్పాలి అందరూ కూడా. పునరుద్ధానము ఆయనకు మాత్రమే కాదండి. ఇప్పుడు ఎవరికి పునరుద్ధానం? చెప్పండి, నాకని చెప్పండి. పునరుద్ధానం ఆయనకు మాత్రమే కాదు, నాకు. కారణం ఏంటి తెలుసా? నేను ఆయనలో భాగమై ఉన్నాను. ఆయన వలె నేను మారబోచున్నాను. ఆమేన్. అందుకే కొంతమంది ఈ వర్తమానం విని వెర్రివారిగా ఉంటున్నారండి. వారికి వెర్రితనం ఇది వర్తమానం. కానీ నీకైతే దేవుని శక్తి, దేవుని జీవము. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఆ చలింపచే శక్తిని గమనించండి. అది నిత్య జీవము. ఆ నిత్య జీవము నీలోనికి వాక్యాన్ని తీసుకుని వచ్చును. అందుకే ఇప్పుడు నేను ముగింపులోకి వస్తున్నాను. ఇంకా చాలా ఈజీగా సింపుల్గా కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తాను. చూడండి, గెత్సెమనే తోటలో ఆ ఆత్మ ఆయన ఏం చేసింది? విడిచిపెట్టి వెళ్ళిపోయిందా లేదా? ఆయన ఎందుకు ఆయన ప్రార్థించాడా? ఏమంటే గెత్సెమనే తోట అనుభవం గురించి ఎవరైనా చదివారా? గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు రక్తము కారునంతగా, మరణమగునంతగా ప్రార్థించాడు. ఆయన చెమట ఎలా మారిపోయింది? రక్తంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఆయన ఆత్మ ఆయనలోంచి వెళ్ళిపోయిందండి. ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? నీవు నేను చేసిన అతిక్రమాలు ఆయన మీద వేసుకున్నాడంట. గమనిస్తున్నారా? అందుకే ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా. సేమ్ మొదటి ఆదాము కూడా పాపం కాదండి, అతడు పాపం చేయలేదండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటి ఆదాము అపరాధములో పడలేదు కానీ అవ్వే మోసపోయి అపరాధములు పడిందని రాయబడింది. రాశాడండి. ఆ మొదటి ఆదాము ఆ అవ్వ కోసం పాపం అయిపోయాడు, పాపాన్ని స్వీకరించాడు. తను అప్పుడు ఆ ఆత్మ ఏమైపోయింది చెప్పాలి? ఆత్మ ఏమైపోయిందండి? ఆయన యొద్ద నుంచి
హక్కుపత్రం ఏమైపోయింది ఆయన యొద్ద నుంచి? ఆ యొక్క పవర్ అంతా ఏమైపోయింది? ఏదైతే పలికితే అది జరిగే కార్యములన్నీ చెప్పాలి. అందరూ ఇక్కడ ఉన్నారా? ఆయన ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు, నీటి మీద నడిచేవాడు, సింహాల్ని కంట్రోల్లో పెట్టేవాడు, అన్నీ కూడా ప్రకృతి ఆయనకు లోబడింది. అటువంటి శక్తిని అవ్వ కోసం, తన భార్య కోసం కోల్పోయాడండి. హల్లెలూయా. అలా సేమ్ గెత్సెమనే తోటలో, అక్కడ ఏదైనా తోట, ఇక్కడ గెత్సెమనే తోట, ఈ తోటలో యేసుక్రీస్తు ఆయన మన కొరకు ఏడ్చాడంట. ఎవరి కోసం? ఆయన కోసమా? నేను చచ్చిపోతున్నాను ప్రభు, నేను చచ్చిపోతున్నాను ప్రభు అని ప్రార్థించాడా? ఏమిటి? ఆయన ప్రాణం పెట్టుటకు తిరుగులేపుటకు ఆయనకు అధికారం ఉంది. ఆయన పరిపూర్ణ దేవుడు, సేమ్ అదే పరిపూర్ణ మానవుడై ఉన్నాడు. అందుకే ఆ యొక్క కడపరాధముగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తం వల్లే మారిపోయింది. నా దేవా నా దేవా నన్నేలా. ఇంకా అక్కడ మొదలైపోయింది ఆయనకి. ఏంటి? శ్రమలు, శోధనలు. నిజమేనా? మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడా లేదా? చెప్పాలండి. మోసాడా లేదా? ఆయనలో ఏ పాపం లేదు, మన కొరకు పాపం అయిపోయాడు. మనమే పాపులము. ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపిని రక్షిస్తున్నాడు కానీ పాపాన్ని శిక్షిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. నిజంగా నాకు 5 minutes అండి, అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఆయన ఇదంతా చేయని అవసరం లేదు, ఆయనకి చేయాల్సిన పని కూడా లేదు. నిజమేనండి? ఆయన అలా చెయ్యాలా? ఆయన చనిపోవాలా? అవసరం లేదు. కానీ నీ కొరకు ఆయన కలువరిశిలో మరణించాడు. మరి నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? మరి ఆయన మీద ప్రేమ కనపరుచుకోవాలంటే ఏంటి అని అంటే, ఆయన ఎప్పుడు మాట్లాడతాడని నువ్వు ఎదురు చూస్తూ ఆయన వాక్యం కొరకు నువ్వు పరుగులెళ్ళాలి. పరుగున దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో నువ్వు ఉన్నావు కనుక, నీతో ఆయన ఉన్నాడు కనుక, నిశ్చయంగా ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం నువ్వే కనుక. ఎక్కడికి వెళ్ళడానికి? గొలగతా కొండపైకి వెళ్ళడానికి కారణం నువ్వే, నేనే. హల్లెలూయా. ఎందుకనగా వారు ఒక్కటే, ఆ ఒక్క శరీరంలో ఆయన వారిద్దరిని కలిగి ఉన్నాడు. నిజమేనా? ఆయన మరణించకుండా మనం బయటికి రాలేదు. నిజమేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి కుమారుని గూర్చిన పలికిన వాక్యము, ఆ వాక్యమే పెండ్లి కుమార్తె గురించి కూడా పలికింది. అందుకే ఆయన అన్నాడు, నేను మృతున్న ఇతను కానీ ఇదిగో యుగయములో సజీవునై ఉన్నాను, నీవు భయపడవద్దు, మరణము కూడా నేను బాధించలేదు. ఎందుకో తెలుసా? మూల హక్కు అప్పు తీరిపోయింది. మూల హక్కు అప్పు తీరిపోయింది. ఎవరికి అప్పు తీరిపోయింది? సాతాను కూడా అప్పు తీర్చేశాడు. హల్లెలూయా. వేల చెల్లించేశాడు దేవుడు. దానికి విరోధంగా ఉన్న ప్రతిదీ కొట్టివేయబడింది. ఆయన నేనుగా మారెను, నేను ఆయనగా మా అగుటయే ఇది చేసెను. ఆమేన్. నేను కుమారునిగా అగునట్లుగా ఆయన పాపం అయిపోయాడు. పాపిగా మారిపోలేదండి, పాపం అయిపోయాడు. అయ్యో పాపం అంటారు కదా. అయ్యో పాపం అంటే దాని అర్థం అమ్మా చెప్పండి అమ్మా. సహోదరులారా, మీ తలలు పైకెత్తుకోనండి, మీ విడుదల సమీపం ఆయన. మరి అలాగే చెప్పాలి వీళ్ళకి. ఆయన ఏమైపోయాడంట? పాప అయిపోయాడా? అయ్యో పాపం అంటారండి. ఏంటంటే దాని అర్థం? ఏదైనా చిన్న కష్టం వస్తుంది, అయ్యో పాపం అంటే వాళ్ళు పాపం చేశారన్నా. జాలిగల మాట కూడా చెప్పడానికి వాళ్ళు ఏమంటారు? అయ్యో పాపం అలా జరిగిందా అంటే అయ్యో పాపం. ఆయన మన కొరకు పాపం అయిపోయాడు. హల్లెలూయా. అదే జీవింపజేసే శక్తి స్తెఫనులో పనిచేసింది. హల్లెలూయా. అక్కడున్న రాళ్ళతో కొట్టిన వారిని క్షమించింది. అదే జీవింపజేసే శక్తి ఆయన పరలోక రాజ్యంలో ఏమై ఉన్నాడో చూచింది. మరి ఆ జీవింపజేసే శక్తి నీలో ఉంటే స్తెఫనుకున్న హృదయం నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఫిలిప్పు అదే జీవింపజేసే శక్తితో ఎక్కడో 150 కిలోమీటర్ల ప్రయాణం వెళ్ళిపోయాడంట నపుంసకుడు. హల్లెలూయా. రథం మీద వెళ్ళిపోయాడంట. యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసుకుని ఏటేటా బలులు అర్పించి వెళ్ళిపోతున్నాడు. రథం మీద వెళ్ళిపోతుంటే యెషయా గ్రంథం తెరిచి చదువుకున్నాడు. దేవుని ఆత్మ, దేవుని చలింపచే శక్తి పిలుపులోనికి వచ్చింది. పిలుపులంట 150 కిలోమీటర్లు వెళ్ళిపోయిన ఆ వ్యక్తి దగ్గరికి పొరుగుని తీసుకెళ్ళిందంట. ఏమంటే రథం స్పీడ్కి వెళ్తుందా, మనిషి స్పీడ్కి వెళ్తాడా? చెప్పాలి.
కానీ అతను పిలుపుని తీసుకుపోయింది ఏంటంటావు? చలింపు చేసే శక్తి కాదా? అది దేనికి నిదర్శనం? 150 కిలోమీటర్లు వెళ్ళిపోయిన ఆ యొక్క నపుంసకుడికి ఆ వాక్యాన్ని అందించి అక్కడే బాప్తిస్మ ఇచ్చి, నువ్వు నా సంఘంలో కానీ లేవనుకో, ఇంక నీ పని అయిపోయింది, నీకు పరలోక రాజ్యం లేదు. బాప్తిస్మ పొందుకున్నావుగా, పరలోక రాజ్యం చెప్పాడండి. ఓ నపుంసకుడా, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని నువ్వు నీ గ్రామంలో ప్రకటించు అన్నాడు. ఆ ఐగుప్తీలకి లేకపోతే ఐగుప్తు దేశానికి ఎప్పుడైతే ఈ యొక్క నపుంసకుడు వెళ్ళిపోయాడో, ఇతని ద్వారా యేసుక్రీస్తుని గూర్చిన వార్త ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంతమందికి అర్థమవుతుందా అండి? హల్లెలూయా. సహోదరులు అందరికీ అర్థమవుతుందా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. ఆనోకు జీవింపచేసే శక్తితో ఏమయ్యాడు? మరణాన్ని చూడకుండానే 500 సంవత్సరాలు నడిచాడంట. బైబిల్లో అలా లేదండి. 360 సంవత్సరాలు బ్రతికి అతడు దేవునితో నడిచిన ఉంటుంది. అతడు బ్రతికిన దినాలు ఏంటంటే 360. చూడండి, అది మీరు ఆదికాండం 5వ అధ్యాయం అనుకుంటా. ఆనోకు దినములని 365 సంవత్సరాలు, అంతే కదండి. అప్పుడు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుని అతన్ని తీసుకుని పోయాను. గమనించండి, అక్కడ ఆనోకు 365 సంవత్సరాలు బ్రతికి కుమారులు కుమార్తెల్ని కన్నాడంట. వింటున్నారా? అటు తర్వాత దేవునితో నడిచాడంట. దేవునితో నడిచిన కాలం ఎంతో తెలుసా? మరొక 5 సంవత్సరాలు, 500 సంవత్సరాలు. మొత్తం టోటల్ ఎంత బ్రతికాడు తెలుసా? ఆనోకు 865 సంవత్సరాలు బ్రతికి దేవునితో వెళ్ళిపోయాడు, మరణము చూడకుండా. ఎంతమంది గమనిస్తున్నారండి? హల్లెలూయా. అవే కొన్ని మర్మవ్యక్తమైన విషయాలండి, మీకు కొంత అర్థం కాదు. అందుకే నేను అంటాను, 7 ముద్రల యొక్క ప్రత్యక్షత గ్రంథాన్ని చదవండి, అందులో క్షుణ్ణంగా ఈ విషయాలు రాయబడ్డాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఆనోకు ఎవరిని చూశాడో తెలుసా? ఆదాము తాతను చూశాడు. ఆదామే అతనికి ప్రీచర్. హల్లెలూయా. ఆదాము మరణమైనంత వరకు కూడా ఆనోకు భూమి మీద ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఆనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. మరి అలా ఎక్కేసుకుంటే మరి ఆనోకు జీవిత చరిత్ర ఎంత ఉండాలి? 365 సంవత్సరాలు ఉంటే ముందే వెళ్ళిపోయినట్టు కదా. ఆదాము కంటే ముందే ఆనోకు వెళ్ళిపోయినట్టు. ఎంతమందికి అర్థమవుతుందండి? అంతేనండి దాని అర్థం. ఆదాము కంటే ఆనోకే ముందుకు వెళ్ళిపోయినట్టు కాదు, కాదు, కాదు. అక్కడ ఆదాము మరణించిన తర్వాత ఆనోకు ఇంకా దేవునితో నడుస్తున్నప్పుడు, అతని సమయం అయినప్పుడు కనురెప్ప పాటలు ఆయన వెళ్ళిపోయాడు, అంతే. మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే చలింపచే శక్తి అతనిలో ఉన్నది. ఏలియాలో చలింపచే శక్తి ఉన్నది, ఎలీషాలో చలింపచే శక్తి ఉన్నది. నిజమేనా? ఏలి అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు, ఎలీషా మరణించి పాతి పెట్టబడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? మంచి వృద్ధాప్యంలో మరణించి పాతి పెట్టబడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఒక సైనికుని పాతి పెట్టేటకు స్థలం లేక ఆ ఎలీషా ఉన్న స్థలంలో పాతి పెట్టారు. అందు మీద వేశారు. అప్పటికి ఎలీషా ఎముకలు అక్కడ ఉన్నాయి. ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ సైనికుడు జీవంతో నింపబడి గంతులు వేశాడంట. అంటే ఆ ఎముకలు ఏమున్నది? ఇంకా జీవం ఉందండి, చలింపచే శక్తి ఉన్నదండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. అందుకే అదే జీవింపచే శక్తిని మనము కలిగి ఉండాలి. మోషేను ఆ జీవింపచే శక్తితో అతను నెబో పర్వతం మీదకు పోయాడు, అక్కడ మరణించాడు. మరలా మరణించిన అతని బాడీ అక్కడ కనబడలేదు. మళ్ళీ అక్కడ తిరిగి చూస్తున్నాం. 800 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు రూపాంతరపరచు కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఏలియాలు అక్కడ దిగి వచ్చారు. మరి అక్కడ నిలబెట్టింది ఎవరు? జీవింపచే శక్తినా? ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏలియా ఎలీషా పేర్లు ఒకలాగే ఉన్నాయా? ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? ఏలియా ఎలీషా ఇద్దరిలో ఎన్ని అక్షరాలు తేడా? యా షా అనే అక్షరాల తేడా. అక్షరాలు అలా తేడాగా ఉన్నాయి, కానీ పలకడం మాత్రం ఒకలాగే ఉంటుంది కదా. ఈరోజు యేసుక్రీస్తు భార్యకు ఏమీ తేడా లేదండి. ఆ అక్షరాల దగ్గరే
శ్రీ యేసు, శ్రీమతి కుమారి యేసుక్రీస్తు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకంటే ఆయన ఏ జీవం అయితే కలిగి ఉన్నాడో అదే జీవింపు చేసే శక్తిని మనము కలిగి ఉన్నాం. ఎంతమంది ప్రార్థిస్తారండి? ఎంతమంది ఆనందిస్తారండి? ఎంతమంది దేవుని స్తుతిస్తారండి? లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. లేచి నిలబడదామండి. ఆ జీవింపు చేసే శక్తి కొరకు ప్రభువా నాకు ఆ శక్తితో నింపు ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా అని ప్రార్థిద్దాం.